పంటలకు బలాన్నిచ్చే జీలుగ విత్తన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా రెండింతలు రేట్లు పెరిగాయి. చాలా మంది రైతులు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే జీలుగ విత్తనాలు నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు. విత్తనాల ధరలు పెరగడంతో ఆర్థికంగా భారం పడుతోందంటున్నారు రైతులు. జీలుగ విత్తనాల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ శాఖ జీలుగు విత్తనాలను పంపిణీ చేస్తోంది. పూర్తి స్థాయిలో రైతులకు అందకపోవడంతో పాటు జీలుగు విత్తనాల ధరలు పెరిగాయి. గతంలో 1124 రూపాయలకు 30 కిలోల బ్యాగ్ ఇచ్చేవారు. ప్రస్తుతం 4175 రూపాయలకు పెంచి 50% సబ్సిడీతో అంటే 2137 రూపాయలకు ఇస్తున్నారు. పెంచిన ధరలను తగ్గించాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నారు రైతులు. ప్రతి ఏడాది వ్యవసాయ శాఖ సబ్సిడీపై జీలుగు విత్తనాలను రైతులకు అందిస్తోంది. ఎంపిక చేసిన రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులతో సరఫరా చేస్తున్నారు. రైతులు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సొసైటీ కార్యాలయాల్లో ఇస్తే జీలుగు విత్తనాలను అందిస్తామంటున్నారు వ్యవసాయ అధికారులు. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రైతులు జీలుగా పచ్చిరొట్ట విత్తనాలు పంట పొలాల్లో సాగు చేస్తారు. అనంతరం వీటిని ఆ పొలాల్లోనే కలయి దున్నేస్తారు. దీంతో ఆ భూమిలో నత్రజని పెరిగి చీడపీడలను తట్టుకునే సామర్థ్యం వస్తుందంటున్నారు రైతులు. దీంతో భూమిలో పోషక విలువలు పెరిగి సారవంతం అవుతుందన్నారు. ఈ విత్తనాల ధరలు పెంచడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ధరలకే జీలుగు విత్తనాలను సరఫరా చేయాలని కోరుతున్నారు రైతులు. ముందుగా వర్షాలు పడట్లా కొద్దిగా రైతులు ఆనందంగానే ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేయాలంటే రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు కానీ రైతులకు కావాల్సిన ఎరువులు కానీ ఇవి ముందు ప్రిపేర్ చేస్తే రైతులు ఇంకా ముందు ప్రిపేర్ అయిపోయి పంటలు తొందరగా వేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఏది కానీ జీలుగ కానీ రైతుకు ఏది అందుబాటులో ఉండాలో అవి మొన్న పోయిన వడ్లు కూడా ఇంకా ఇప్పటికి పోలేవు. రైతులు జర బాధలనే ఉన్నారు. అవి అట్లా కాకుండా ఇప్పుడు ఖరీఫ్లో తొందరగా రైతుకు సకాలంలో ఎరువులు కానీ జీలుగ విత్తనాలు కానీ అందుబాటులో ఉంచి రైతును ఆదుకోవాలని ఈ సర్కారును వేడుకుంటున్నాం. జీలుగు విత్తనాల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల నాయకులు. జీలుగు విత్తనాలు రైతులు కొనకపోతే పంట పొలాల సారం కోల్పోతుందన్నారు రైతు సంఘం నాయకులు. పెరిగిన జీలుగ సీడ్స్ ధరలపై ప్రభుత్వం ఆలోచించాలంటున్నారు రైతుల సంఘాల నేతలు. ప్రభుత్వ యంత్రాంగము కదలాలి. అదే రకంగా రైతుల్ని దోపిడీకి గురి కాకుండా కాపాడే ప్రయత్నం చేయాలని మేము తెలంగాణ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. మేము కొన్ని కేంద్రాలని విజిట్ చేశాం. రైతులు పెద్ద ఎత్తున విత్తనాలని కొనుగోలు చేయడం కోసం వస్తూ ఉన్నారు. కానీ విత్తనాలను కొనుగోలు చేయడానికి అదే రకంగా రైతులకు సలహాలు ఇవ్వడానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కనీసం ఈ అవగాహన సదస్సుల్ని కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. మన రాష్ట్రానికి కూడా ఒక ప్రణాళిక అనేది లేదు. మనం ప్రధానంగా పత్తి, అదే రకంగా వరి, మొక్కజొన్న పంటలు వేస్తూ ఉన్నాం. మనం చివరికి కొత్తిమీర, కరివేపాకు కూడా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. గుడ్డెద్దు చేనులో మేసినట్టుగా ఉండగడదనేది మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని చెప్పదలిచాం. జీలుగ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచి ధరలు తగ్గించాలని కోరుతున్నారు రైతులు.